రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ర్యాంకుల్లో నంబర్ 1 నారాయణ. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నారాయణనే ఎంచుకోండి. ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ విద్యా సంస్థలు. ఆత్రేయపురంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పడవల పోటీలో అనేక మంది ముఖ్యమైన నాయకులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ ప్రస్తుతం మా యొక్క రాజోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అమూల్య గారు మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎలా జరుగుతుంది ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పడవల పోటీలు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయండి. నేను కోనసీమ ఆడపడిచినే. మాకు ఈ కాన్స్టిట్యున్సీతో చాలా అనుబంధం ఉంది. కొత్తపేట కాన్స్టిట్యున్సీలో నేను రావులపల్లిలో పుట్టి పెరిగాను. సో ఇంకా ఇక్కడ ఈ బోట్ ఫెస్టివల్ జరగడం అనేది ఇంకా అసలు ఒక నెక్స్ట్ లెవెల్లో ఈ సంక్రాంతి సంబరాలు తీసుకెళ్ళడంలో మన బండారు సత్యానందరావు గారు ఎమ్మెల్యే గారు కృషి చాలా ఉంది. ఇవాళ మనం అందరం కూడా చాలా హ్యాపీ మూమెంట్స్తో అందరూ చూస్తున్నాం. ఎక్కడెక్కడి నుంచో వేరే స్టేట్స్ నుంచి అందరూ వచ్చినప్పుడు ఓన్లీ పండగ అంటే కోడి పందాలు లేదంటే పిండి వంటలే కాకుండా దీన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళి ఒక బోట్ దీనికి అన్ని చేయడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. మనకి ఇవాళ ఇంకా ఎక్స్ట్రాడినరీగా మనకి ఇక్కడ ఈవెంట్ జరగడానికి హోంమంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు అలా కందులు దుర్గేశ్వర గారు వీళ్ళందరూ రావడం కూడా ఈవెంట్కి ఇంకా వన్నీ తెచ్చిందండి. హ్యాపీ టు సీ మన కోనసీమని వేరే నెక్స్ట్ లెవెల్లో గోవాతోటి కేరళతోటి మిక్స్డ్ వేషన్స్ అన్నీ కూడా మనం చేసుకోవడం అనేది మంచి ప్రణామం. అంటే ఇక మన టూరిజం ప్లేసులు కోనసీమ జిల్లా అనేక ప్రాంతాలు ఉన్నాయి, రాజోల్లో కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ ఎటువంటి ఇంకా టూరిజంకి ఎటువంటి అభివృద్ధి చేయడానికి మీకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది? మాకైతే డెఫినెట్గా ఉన్నాయండి. మా ఎమ్మెల్యే గారు దేవర ప్రసాద్ గారు మేము కూడా చాలా మంచి ప్లాన్స్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్కి అయితే మాత్రం డెఫినెట్గా ఇంకా మేము కాంపిటీషన్గా కూడా తీసుకుని దీని ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకైతే మేము వెళ్తామండి. అంటే కోనసీమ జిల్లాలో ప్రధానంగా సంక్రాంతి అంటేనే కోడి పందాలు, సాంప్రదాయ కోడి పందాలు. అంటే ఇప్పుడు పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, 3 రోజులు కూడా ప్రజలు కావాలని కోరుతున్నారు. ఏ విధంగా మీరు దీన్ని చెప్పదలుచుకున్నారు? ఇది సాంప్రదాయ పండగ, చక్కగా పోలీసుల ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది. ఇందాక మన హోమ్ మినిస్టర్ గారు కూడా పదే రిపీటెడ్గా చెప్పారు, పండగని పండగలా చేసుకుందాం, బట్ ఒక మంచి డిసిప్లైన్తో సాంప్రదాయబద్ధంగా చేసుకుందాం అని చెప్పేసి ఆవిడ పిలిపించారు. దాన్ని మనం అందరం కూడా ఫాలో అవుదాము. ఎస్పీ గారు కూడా దానికి చాలా మంచి మెజర్స్ అయితే డెఫినెట్గా తీసుకుంటున్నారు. ఇది హ్యాపీ ఫెస్టివల్, ఇది ఒక మంచి శుభ పరిమాణం, మంచి హ్యాపీ ఫెస్టివల్, మంచి మూడ్తో చాలా జాగ్రత్తగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు ఆర్టీవీ తరపున. ఇది ఆ పరిస్థితి. మొత్తం కని విని ఎరిగిన రీతిలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈ యొక్క ఆత్రేయపురంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పడవల పోటీలకైతే అనేక మంది ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా ఇక్కడ సాంప్రదాయ క్రీడలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పోలీసులు ఏదైతే రూల్స్ ఇస్తారో అన్ని కూడా అనుసరించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఇక కోనసీమ జిల్లాలో అలాగే రాజోలలో కావచ్చు అనేక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క టూరిజంకి అంత అనువైన ప్రాంతం కావడంతోనే అభివృద్ధి దిశగా కూడా ముందుకు వెళ్తాం. అక్కడ ఉన్నటువంటి రాజోల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే దేవర ప్రసాద్ను కూడా మంచి సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఆ సూచనల సలహాలతో ఆ రాజోల అభివృద్ధికి కూడా ఈ విధంగా ఎటువంటి టూరిజం డెవలప్ చేసే విధంగా కూడా ముందుకు వెళ్తామంటూ కూడా రాజోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అమూల్య చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ ఆర్టీవీ ఆత్రేయపురం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.